లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. తొలి విడత పోలింగ్ జరగనున్న స్థానాల నామినేషన్ గడువు నేటితో ముగియనుండటంతో దాఖలు ప్రక్రియ జోరందుకుంది. పార్టీ ఫిరాయింపులకు వెరసిన పార్టీలు తొలి విడత జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తాయి. అభ్యర్థుల్ని ప్రకటించి వారి తరపున ప్రచారం చేస్తూ మోడీ దూసుకుపోతుంటే అసంతృప్తుల కోపాగ్ని చల్లార్చలేక కాంగ్రెస్ తలపట్టుకుంటోంది. గుజరాత్ తొలి విడత ఎన్నికలకు సంబంధించిన ముఖ చిత్రం క్రమంగా స్పష్టమవుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ల కేటాయింపు విషయానికి వస్తే భాజపా తొలి జాబితాలో 38 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చింది. మరో 10 చోట్ల పాత అభ్యర్థులనే నమ్ముకొంది. వీరు 2007లో ఓటమి పాలైన అభ్యర్థులు. గత ఎన్నికల్లో భాజపా 20% మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించింది. కొత్త ముఖాలకు అవకాశం కల్పించి ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. భాజపా నుంచి బయటకెళ్లి గుజరాత్ పరివర్తన్ పేరుతో సొంతకుంపటి పెట్టుకున్న కేశుభాయ్ పటేల్ కారణంగానే మోడీ ఈసారి సిట్టింగ్లకు ప్రాధాన్యమిచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీటు నిరాకరిస్తే వారు కేశుభాయ్ పంచన చేరతారన్న అనుమానమే ఇందుకు కారణమంటున్నారు. తొలి విడతలో భాజపా మహిళలకు 11 సీట్లు కేటాయించింది. టికెట్ల కేటాయింపుపై పార్టీ నేతల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో నరేంద్ర మోడీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుజరాత్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 182. మోడీ మణినగర్ నుంచి మళ్లీ బరిలో దిగుతున్నారు. గుజరాత్ అంతా గెలిపించే బాధ్యత తనదేనంటూ స్థానిక నేతలను ఉత్తేజపరుస్తున్నారు. మణినగర్ బాధ్యత మాత్రం మీదేనని స్థానిక పార్టీ నేతలకు చెబుతున్నారు. తన 181 సీట్లలో ఎక్కువ మెజారిటీ వస్తుందో, మణినగర్లో ఎక్కువ మెజారిటీ వస్తుందో చూద్దామంటూ పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఇక మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీ తొలి విడత 52 మందితో జాబితా విడుదల చేసిన అభ్యర్థుల పట్ల నిరసన వెల్లువెత్తడంతో వెంటనే దాన్ని ఉపసంహరించుకొని ఆ తర్వాత సవరించింది. టికెట్ దక్కని అభ్యర్థులు పార్టీ ప్రధాన కార్యాలయం ముందే బీభత్సం సృష్టిస్తున్నారు. పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే కేంద్ర మంత్రులు భరత్ సింగ్ సోలంకి, తుషార్ చౌదరిలను నిందిస్తూ గోడ చిత్రాలు, దిష్టిబొమ్మలు ప్రదర్శించారు. అభ్యర్థులను ప్రకటించిన మెజారిటీ స్థానాల్లో అసంతృప్తుల ఆందోళన ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టికెట్ల కేటాయింపులో అక్కడక్కడ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జామ్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ విక్రమ్ మాడం సోదరుని కూతురు పూనం మాడం కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. జాబితాలో తన పేరు లేకపోయేసరికి రాత్రికి రాత్రే ఆమె భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ మరుసటి రోజు భాజపా విడుదల చేసిన జాబితాలో ఆమెకు టికెట్ దక్కడం విశేషం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీ మొదట 30 స్థానాలు తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. హస్తిన స్థాయిలో బుజ్జగింపులు పనిచేయడంతో చివరకు 9 స్థానాల్లో పోటీతో సరిపెట్టుకుంటోంది. భాజపా నుంచి బయటకొచ్చిన కేశుభాయ్ పటేల్ మొత్తం 182 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. పటేల్ వర్గం ఓటు బ్యాంకుపైన, భాజపా అసంతృప్త నేతలపైన ఆయన నమ్మకం పెట్టుకున్నారు. జూనాగఢ్ జిల్లా విసవదర్ నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారు. గుజరాత్లో ఇప్పటి వరకు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై మొత్తం 685 కేసులు నమోదయ్యాయి. వీటిలో 32 ఫిర్యాదులను తీవ్రమైనవిగా గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు వివరాలు పంపింది. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల సమరం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.